బయట సూపర్ మార్కెట్లో బేకర్లో దొరికే చీజ్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిస్తాను. మా పెద్ద పాపకి అయితే చాలా అంటే చాలా ఇష్టం ఈ బిస్కెట్స్ వచ్చేసి. టీ తాగుతూ తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 కప్స్ పాలు వేసేసుకొని 1 చీజ్ స్లైస్ 1 చీజ్ క్యూబ్ వేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత పావు కప్పు నెయ్యి చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ మైదా పిండి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కిందికి దింపేసి చపాతీ పిండి ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చపాతీ ముద్దంత సైజ్ తీసేసుకొని చపాతీలాగా రుద్దేసిన తర్వాత ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా వీటిలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న బిస్కెట్స్ ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. మిగతా బిస్కెట్స్ కూడా అలాగే చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.